నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏ సందర్భంలో రెండో వివాహము చేసుకుంటే అది క్రిమినల్ కేసు కావడానికి అవకాశం ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టం 2024 అమల్లో ఉన్నది. గతంలో ఈ చట్టాన్ని ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్గా పిలిచేవారు. 2023లో కేంద్ర పార్లమెంటు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. జూలై 1, 2024 నుంచి ఈ చట్టం అమలుకి వచ్చింది. సో ఇందులోని సెక్షన్ 82 ఏం చెప్తుంది అంటే, జీవిత భాగస్వామి మరణించిన సందర్భంలో లేదా జీవిత భాగస్వామికి విడాకులు ఇచ్చిన సందర్భంలో మాత్రమే రెండో వివాహము చేసుకుంటే చెల్లుబాటు అవుతుంది. అలా కాకుండా విడాకుల కేసు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సందర్భంలో, లేదా మొదటి భార్యకు లేదా భర్తకు విడాకులు ఇవ్వకుండా చేసుకునే రెండో వివాహం ఏదైతే ఉందో అది చట్టరీత్యా నేరం అవుతుంది. సెక్షన్ 82 ప్రకారంగా మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. దాదాపుగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో సెకండ్ మ్యారేజ్ అనేది కేవలము విడాకులు పొందిన తర్వాత కానీ లేదా మొదటి భార్య మరణించిన సందర్భంలోనే చేసుకుంటే చెల్లుబాటు అవుతుంది, లేకపోతే చట్టరీత్యా నేరస్తులయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.